ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని గోదావరి తీరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోదావరి తీరంలో భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేయనున్న చలువ పందిళ్లు, మహిళల డ్రెస్ చేంజింగ్ రూమ్స్, లైటింగ్, షవర్లను పరిశీలించి సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేసవి దృష్ట్యా గోదావరిలో నీరు తగ్గుముఖం పట్టడంతో భక్తులు స్నానాల కోసం నదిలోపలికి వెళ్లే అవకాశం ఉండడంతో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా సిబ్బందిని నియమించి అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట టెంపుల్ ఈవో శ్రీనివాస్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారి నారాయణ, RWSA డిప్యూటీ MRO సుమన్, సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ నెల మనకి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పరంగా మనం ఆల్రెడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ మీటింగ్లో తీసుకున్న డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, ఏంటి పరిస్థితులు ఏంటి అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్ యాక్టివిటీస్ ఏమేమి తీసుకోవాలి దాని మీద రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో లాస్ట్ టైం అరౌండ్ 3 to 3.5 lakhs పాపులేషన్ రావడం జరిగింది. సో ఈసారి ఒక 10% ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 4 లక్షల మంది వచ్చినా కూడా మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అని దీని మీద మనం మీటింగ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో దానికి సంబంధించి రివ్యూ మీటింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అండ్ దీనికి సంబంధించి మనకి మున్సిపల్ దీంట్లో నుంచి సుమారుగా 150 మంది మనకి వేరే మున్సిపాలిటీల నుంచి కూడా తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ కూడా 150 మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ క్లీన్లీనెస్ యాక్టివిటీస్ అన్ని కూడా 10 days చేయడం జరుగుతుంది. అండ్ టాయిలెట్స్ కూడా మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇమీడియట్ టాయిలెట్స్ ఒకటి మనం క్రియేట్ చేస్తాం ఈ దగ్గరలో ఉన్నవి. ఇది కాకుండా ఉమెన్ కోసం బస్ టాయిలెట్స్ అనేవి పక్క మున్సిపాలిటీ నుంచి 3 తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ కళ్యాణం జరిగే ప్లేస్ కూడా వేరే చోటికి మనం ఎదుకవుతుందని చెప్పి వేరే చోటుకి షిఫ్టింగ్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ దాని మీద డెసిషన్ మనకి దేవాదాయ శాఖ నుంచి రాబోతుంది. సో ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేసి మనకి 11వ తారీఖు ఇప్పుడు కళ్యాణం జరగబోయే టైంకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, కొద్దిగా మొరం అవసరం పడుతుందని చెప్తా ఉన్నారు. కొద్దిగా JCBలో ఆల్రెడీ పెట్టామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా విజిట్ చేసి ఆ కళ్యాణం కోసం ఆ ప్లేస్ని రెడీ చేసి, కళ్యాణం కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా మనము ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కళ్యాణం ఇక్కడ అక్కడ ఏం కాదని ఇక్కడ ఎరుకైతుందని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ మంచిగా అవుతుంది, భక్తులందరికీ కూడా బాగా జరుగుతుంది, బాగా వీక్షించవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ అనేది మనం దేవాదాయ శాఖ పంపించడం జరిగింది, అక్కడ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.